మీ పేరన్న? సైదారెడ్డి గారు ఏం చేస్తుంటారు అన్న? వ్యవసాయం చేస్తుంటారు. ఇంకా ఏంటన్నా మరి రైతులకి ఏ విధంగా ఉంది గవర్నమెంట్ లో? రైతులకు అందరికి రైతు భరోసా ఇచ్చాడు, విద్యా దీవెన ఇచ్చాడు, అమ్మఒడి ఇచ్చాడు, అన్ని సంక్షేమ పథకాలు నవరత్నాలు అన్ని బాగానే ఉన్నాయి, ఇబ్బంది ఏం లేదు. మరి ఏంటన్నా ఇన్ని పథకాలు ఇవ్వటం వల్ల ఉపయోగం ఏంటంటారు ప్రజలకి? ప్రజలకు ఉపయోగం చేస్తున్నాడు, మేలు చేస్తున్నాడు. అంటే ఇప్పుడు డబ్బులు తీసుకొని పనులకు వెళ్లకుండా సోమరిపోతనానికి గురవుతున్నారు జనాలు అనేసి అంటున్నారు కదా. సోమరిపోతనం ఏముంది, ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా ఇంటికి ముగ్గురు ఉంటే ముగ్గురు 3 10 45,000 ఇస్తాను, 3 సిలిండర్లు ఫ్రీగా ఇస్తాను అన్నాడు, ఉచిత బస్సు అంటున్నాడు. ఇదివరకు ఇచ్చిన హామీలే సక్రంగా అమలు పరచలేదు. గతంలో 600 హామీలు మరి ఇదివరకు ఏ అమలు చేశాడు? పసుపు కుంకుమ అన్నాడు, అందరికి బొట్లు పెట్టి పోయిండు. ఏం చేశాడు ఆయన? కాదన్నా మరి ఇప్పుడు పార్టీలన్నీ ఏకమవుతున్నాయి, జగన్ గారు సింగిల్ గా వస్తున్నారు కదా. ఏకమైనంటే వాళ్ళ కాక అందరిని కలుసుకొని చేసుకుంటున్నారు వాళ్ళు, ఎదురీలేక. అనుభవం ఉన్నోడు 40 సంవత్సరాలు అనుభవం ఉన్నది అది ఇదని మాట్లాడిండు. అనుభవం ఉన్నోడు అయితే పొత్తులతో ఎందుకు పోవాలి? మరి పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటన్నా? పవన్ కళ్యాణ్ ఇక్కడ ఏం లేదు, ఈ పల్నాడు ఈ గుంటూరు ఏరియాలోనే ఏం లేదు ఆయనకి ఇంత ముందే సీట్లు రాలేదు. ఆయన ఏం చేస్తాడు? మరి నారా లోకేష్ సంగతి ఏంటంటారు? ఆయన కూడా ఏం లేదు, ఉత్త పప్పే ఏం లేదు. మరి కొత్తగా వెలుగులోకి వస్తున్న షర్మిలా గారి గురించి కూడా ఏం లేదు, ఉత్త డమ్మీ అది. తెలంగాణలో అయిపోయి ఇక్కడికి వచ్చింది, ఏం లేదు ఆడ. మరి ఫైనల్ గా మరి ఎంతమంది కలుస్తున్నారు? జగన్ ఒక్కడే వస్తున్నాడు, ఒక్కడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గద్దె ఎక్కగలరని మీరు అనుకుంటున్నారా? కన్ఫామ్ గా ఎక్కుతాడు. కన్ఫామ్ గా? అంత నమ్మకం ఏంటన్న జగన్ అంటే? నమ్మకం అంటే అంత ఏర్పడదు, ఆయన చేసిన పనుల వల్ల నమ్మకం ఏర్పడదు. ఓకే, మరి జగన్మోహన్ రెడ్డికి ఈ ఎన్నికల్లో 170 స్థానాల్లో ఎన్ని స్థానాల దగ్గర రావచ్చు? కనీసం 120 130 వస్తాయి. 120 130. మరి ఇన్ని పార్టీలు పొత్తులతో వస్తున్నాయి కదా, ఓట్లు చీలే అవకాశాలు ఎక్కువ శాతం ఉన్నాయి. ఓట్లు చీలే అవకాశం ఏం లేదు నాకు తెలిసి. మరి ఇప్పుడు షర్మిలా గారు రాజశేఖర రెడ్డి బిడ్డే, జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి బిడ్డే. మరి వైసీపీ ఓట్లు చీలే అవకాశం ఎక్కువ శాతం ఉంది కదా. కాంగ్రెస్ కి అయితే ఏరు, కాంగ్రెస్ అనేది ఆంధ్రాలో లేదు. ఓకే, అది. ఓకే, థ్యాంక్ యూ.